నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు ఎస్. ప్రస్తుతం నాతో పాటు ఆల్ఫా అసెట్ ఫిన్సర్ నుంచి ఆంఫీ అండ్ ఎన్ఎస్సి రిజిస్టర్డ్ వెల్త్ మేనేజర్ పేట హేమంత్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హేమంత్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. హేమంత్ గారు, ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్ గా సార్ SIFs గురించి మాట్లాడదాం. అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. అవును సార్. జస్ట్ ఈ 2025లోనే కొంత బజ్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. నేను కూడా చాలా వీడియోస్ చేశాను. అవును సార్. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో మన ద్వారా, అలాంటి వాళ్ళ కొరకు SIFs గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఏంటి అసలు SIFs అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఉండగానే ఈ SIF ఎందుకు తీసుకొచ్చారు? డెఫినెట్ గా సార్. SIFs అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు. మనం చాలా వీడియోస్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకున్నాము. ఈ SIFs గురించి చూద్దాం సార్ ఈరోజు. SIFs అంటే ఇప్పుడు మనకి సెబీ ఇంట్రడ్యూస్ అయిన న్యూ అసెట్ క్లాస్ అనమాట. ఇది సెబీ రీసెంట్గానే ఫిబ్రవరి 2025లో మనకి లాంచ్ చేసిన న్యూ అసెట్ క్లాస్ ఇది. ఇప్పుడు ఆల్రెడీ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఉండగా మనకి మళ్ళీ ఈ సెబీ అనేది SIFs ఎందుకు తీసుకొచ్చిందంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సార్. ఇప్పుడు ఒక 40,000 యావరేజ్గా ఎర్న్ చేసే ఒక పర్సన్ ఉన్నాడు. అతను జనరల్గా ఏం చేస్తాడు, ఒక 5,000 SIP అట్లా చేస్తూ ఉంటాడు. ఇంకొక పర్సన్ ఉన్నాడు సార్ మనకి, అతని క్వార్టర్లో ఎర్నింగ్ ఉంటుంది అతనికి. అతను 1 crore ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా నార్మల్ మ్యాటర్ అనమాట. అతనుకున్న ఆ 1 crore ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి ఎలాంటి ఆప్షన్స్ ఉండొచ్చు? ఒకటి PMS అంటాం, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. దానికి మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 lakhs ఉండాలి. ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది సార్ 1 crore పర్సన్కి, AIF అంటారు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్. దాని మినిమం 1 crore ఉండాలి. సో ఆ లార్జ్ మొత్తంలో ఇన్వెస్ట్ చేసే అతనికి కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ కాకుండా. సో ఈ 40,000 పర్సన్కి 5,000 SIP అతను నార్మల్ రెగ్యులర్గా చేస్తూ వెళ్ళిపోతుంటాడు. ఈ 1 crore ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి, ఈ 5,000 ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి మధ్యలో ఇంకొక పర్సన్ ఉంటాడు సార్. అతను యావరేజ్గా 15 to 20 lakhs పెట్టుకొని ఉంటాడు. అతనికి ఏంటంటే ఇది పెద్ద అమౌంట్ కదా, ఇంకేదన్నా మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇంకేదన్నా మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే అసెట్ క్లాస్ ఏమైనా ఉందా, రొటీన్ మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఇంకేదైనా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఇంకేదైనా కొత్త ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ చూద్దామన్న వాళ్ళు అనుకుంటారు సార్. జనరల్ ఏంటంటే అతనికి ఉన్న ఆప్షన్ ఏంటంటే 20 lakhs ఆ పర్సన్ కి అతను ఏదర్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ త్రూ STP కానీ STP లేకుండా కానీ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో దీన్ని సెబీ అబ్జర్వ్ చేసి ఈ 40,000 SIP చేసే వ్యక్తికి, ఈ 1 crore ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ ని ఫిల్ చేసేదానికి SIF అనే ప్రోడక్ట్ ని న్యూ అసెట్ క్లాస్ ని ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఈ SIFs అనేది ఏంటంటే వీటికి మినిమం 10 lakhs ఇన్వెస్ట్మెంట్ టికెట్ సైజ్ పెట్టింది సార్. మినిమం 10 lakhs. అంటే ఏంది ఈ మ్యూచువల్ ఫండ్స్ కి SIFs ఉన్న డిఫరెన్స్ ఏంది అని మనం కానీ డిఫరెన్స్ కానీ చూస్తే, దీంట్లో ఒక పాయింట్, కొత్త పాయింట్ తీసుకొచ్చింది సార్ సెబీ అనేది. ఈ SIFs ని మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ అన్హెడ్జ్డ్ షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అనమాట. వేరేజ్ మనకి మ్యూచువల్ ఫండ్స్ లో ఆ పర్మిషన్ లేదు. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఓన్లీ లాంగ్ ఫండ్స్ అంటారు మనం, ఓన్లీ లాంగ్ ఫండ్స్. SIFs అనేది లాంగ్ షార్ట్ ఫండ్స్ అంటారు సార్. ఈ షార్ట్ అనే పదం కొత్తది అనమాట ఈ SIF కాన్సెప్ట్ లో. ఇప్పుడు మనం చూస్తే ఈ అన్హెడ్జ్డ్ షార్ట్ పొజిషన్స్ ఏంది అంటే అసలు ఏంది అది, దాని మ్యాటర్ అంతా మనకి అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు వేరే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మనకి మార్కెట్ పెరిగినప్పుడే మన పోర్ట్ఫోలియో వాల్యూ అనేది గ్రీన్లో ఉంటుంది సార్. మార్కెట్ రేంజ్ బౌండ్ ఒక రేంజ్లో ఉన్నప్పుడు, లేదా మార్కెట్ పడిపోతున్నప్పుడు బేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అనేది ఆబ్వియస్గా రెడ్ అయిపోతుంది. మరి ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఏంది ఆ స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఫండ్ మేనేజర్కి అప్ టు 25% ఎక్స్పోజర్ ఆఫ్ ది పోర్ట్ఫోలియో వాల్యూ, 25% ఎక్స్పోజర్ అనేది సెబీ అలో చేసింది. దీనివల్ల మనకు క్రియేట్ అయ్యే అడ్వాంటేజ్ ఏంటంటే, ఇన్వెస్టర్కి ఒకవేళ ఇన్ కేస్ రేంజ్ బౌండ్ మార్కెట్ రీసెంట్ టైమ్స్లో మనకి సెప్టెంబర్ 2024 నుంచి మార్చ్ 2025 వరకు మనకి లాస్ట్ 2 quarters నుంచి మార్కెట్ రేంజ్ బౌండ్లో అటు ఇటు ఒకే రేంజ్లో ఉంటుంది సార్. నిఫ్టీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే, అట్లాంటప్పుడు మనకి మార్కెట్ పోర్ట్ఫోలియో అనేది అండర్ పర్ఫామ్ చేయకుండా అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సపోజ్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో కానీ మీరు తీసుకుంటే, సపోజ్ ఇన్ కేస్ మార్కెట్ 5% డౌన్ అయింది అనుకోండి సార్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అనేది అండర్ పర్ఫామ్ చేసింది, 5% డౌన్ అవుతుంది. వేరే SIF పోర్ట్ఫోలియో కనుక మీరు చూస్తే 5% డౌన్ అవ్వకుండా ఒక -1% డౌన్ అయ్యి, లేదా గ్రీన్లో కూడా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? మార్కెట్ పడితే SIF కూడా పడాలి కదా. ఎందుకు అట్లా అంటే, దీంట్లో ఉన్న మెయిన్ ఫ్యాక్టర్ అన్హెడ్జ్డ్ డెరివేటివ్స్ షార్ట్ ఎక్స్పోజర్ మనకి సెబీ పర్మిట్ చేసిన దానివల్ల ఫండ్ మేనేజర్ చేసే స్ట్రాటజీస్ ద్వారా మన పోర్ట్ఫోలియో అనేది అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది సార్ దానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఈ అన్హెడ్జ్డ్ షార్ట్ పొజిషన్స్ తీసుకునే అవకాశం సెబీ పర్మిట్ చేసింది కాబట్టి ఇది దీంట్లో మెయిన్ క్రూషియల్ ఫ్యాక్టర్ అండి.
ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ మేనేజ్ చేస్తున్న ఈ Hmm. ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో Hmm. సో వీళ్ళకి సెబీ వైపు నుంచి Hmm. ఎటువంటి రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అండ్ సెబీ వైపు నుంచి ఎటువంటి మానిటరింగ్ ఉంటుంది అసలు? డెఫినెట్ గా సార్. ఇప్పుడు ఒక ఫండ్ మేనేజర్ అనే వ్యక్తి ఎస్ఐ అన్హెడ్జ్ షార్ట్ పొజిషన్స్ పర్మిట్ చేసినంత మాత్రాన అతని ఇష్ట ప్రకారం అతను ఎట్లా అమౌంట్ ఎలా పడితే అలా షార్ట్ పొజిషన్స్ తీసుకునే ఛాన్స్ లేదనమాట. స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెబీ అనేది ఫ్రేమ్ వర్క్ చేసింది సార్. వీటిలో ఏంటంటే 3 మెయిన్ రూల్స్ అనమాట. ఒకటి, ఒక సింగిల్ కంపెనీ స్టాక్ లో 10% ఆఫ్ ది టోటల్ పోర్ట్ఫోలియో అలొకేషన్ ఉండకూడదు. సపోజ్ ఎస్ఐఎఫ్ ఒక ఫండ్ ఒక ఏఎం 100 crores అనుకోండి సార్. సింగిల్ కంపెనీ స్టాక్ లో 10 crores కంటే అతను ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఏబీసీ షేర్ అనుకోండి, ఆ ఏబీసీ షేర్ లో 10 crores కంటే టోటల్ 100 crores ఏఎం ఉన్న ఫండ్ లో 10 crores కంటే అతను ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకూడదు. సెకండ్ కండిషన్ ఏంటంటే మనకి కొత్తగా ఈ మధ్య రీట్స్ అండ్ ఇన్విట్స్ అని వచ్చేసారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అండ్ ఇన్విట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అని చెప్పి వచ్చాయి. వాటిల్లో కూడా మనకి దీంట్లో ఎస్ఐఎఫ్స్ అనే దాంట్లో ఉందన్నమాట. మనకి వాటిలో కూడా ఎక్స్పోజర్ ఉంది. వాటిల్లో వచ్చి టోటల్ పోర్ట్ఫోలియో సైజులో 20% కంటే ఎక్కువ ఎక్సీడ్ అవ్వకూడదు అనమాట. రీట్స్ అండ్ ఇన్విట్స్ లో 20% కంటే ఎక్కువ మనం ఇన్వెస్ట్ చేయకూడదు ఫండ్ మేనేజర్ వ్యక్తి. మూడోది ఆబ్వియస్ గా మనం మాట్లాడుకున్నాం సార్, అప్ టు 25% డెరివేటివ్స్ ఎక్స్పోజర్ అన్హెడ్జెడ్ షార్ట్ పొజిషన్స్ ఒక ఫండ్ మేనేజర్ అనేది తీసుకోవచ్చు. ఈ 3 కండిషన్స్ విత్ స్ట్రిక్ట్ అండ్ రూల్ రెగ్యులేషన్స్ ఫండ్ మేనేజర్ అనేది రన్ చేస్తూ ఉంటాడు ఫండ్ ని. అట్లా సార్. ఓకే. సో ఇప్పుడు ఎస్ఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏమన్నా స్పెషల్ చార్జెస్ లేదంటే ఈ ఎక్స్పెన్స్, ఇప్పుడు మామూలుగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్స్పెన్స్ రేషియోలు మాట్లాడుకుంటాం కదా. సో ఇప్పుడు ఎస్ఐఎఫ్ లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే అంటే ఇక్కడ మనకు అదనంగా ఏమైనా చార్జెస్ ఏమన్నా ఉంటాయంటారా? చాలా మంచి క్వశ్చన్ సార్. చాలా మంది ఏమనుకుంటారంటే మా నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ మనకు తెలిసిన ప్రోడక్టే కదా, దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే పోద్ది, ఇది ఎందుకు కొత్త ప్రోడక్ట్, దీనికి ఏమైనా చార్జెస్ ఎక్కువ ఉంటాయేమో అనే భ్రమలో ఉంటారనమాట. అటువంటిది ఏం లేదు. మనకు మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా అయితే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందో సేమ్ అదే విధంగా మనకి ఎస్ఐఎఫ్స్ లో కూడా సేమ్ అదే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో మనకి అప్ టు 2.25% ఎక్స్పెన్స్ రేషియో, వేరేజ్ ఎస్ఐఎఫ్స్ కూడా అప్ టు 2.25% ఎక్స్పెన్స్ రేషియోనే ఉంటుంది. యాజ్ పర్ ద ఏవిఎం స్లాబ్ రేట్స్ ప్రకారం ఫండ్ మేనేజర్ ఎక్స్పెన్స్ రేషియో అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది సార్. ఏవిఎం అప్ టు 100 crores ఇంత, మోర్ దెన్ 500 crores ఇంత అని చెప్పి ఒక ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుంది. సేమ్ మనకి వేరే మ్యూచువల్ ఫండ్స్ లో ఎట్లా అయితే మనకి ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందో వెరీ సిమిలర్ టు ఎస్ఐఎఫ్స్ కూడా మనకి అదే ఎక్స్పెన్స్ రేషియో అప్లై అవుతుంది. రైట్. సో అయితే ఇప్పుడు ఎస్ఐఎఫ్ కాన్సెప్ట్ ని ఆల్మోస్ట్ 2025లో తీసుకొచ్చారు. హార్డ్లీ ఒక 6-7 months నుంచి కొంత యాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి, సో అంటే ఇప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న ఎస్ఐఎఫ్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని రకాల ఎస్ఐఎఫ్ ప్రస్తుతానికి మార్కెట్ రన్నింగ్ లో ఉన్నాయి? అవును సార్. రీసెంట్ గా మనకు తెలిసిన పాపులర్ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, కొత్తగా మనకు మ్యాగ్నమ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అని లాంగ్ షార్ట్ ఫండ్ అని చెప్పి తీసుకొచ్చింది. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ కూడా క్వాంట్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అని ఒకటి తీసుకొచ్చింది. క్వాంట్ హైబ్రిడ్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అని తీసుకొచ్చింది సార్ మనకి. సో ఈ ఫండ్స్ డిఫరెంట్ ఫండ్స్ అనేది మనకు వస్తూ ఉంటాయి. ఈ మెయిన్ ఈ ఫండ్స్, ఈ మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో ఈ మెయిన్ గా ఎస్ఐఎఫ్స్ లో మన డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తుంటాయి సార్ మనకి. ఈ 3 రకాల స్ట్రాటజీలు ఏంటంటే, ఒకటి ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, రెండోది డెట్ లాంగ్ షార్ట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది, మూడోది వచ్చేసి అసెట్ అలొకేటర్ లాంగ్ షార్ట్ ఫండ్ అని 3 రకాల ఎస్ఐఎఫ్స్ ఉన్నాయి సార్ మనకి. ఈ 3 రకాల ఎస్ఐఎఫ్స్ లో వాళ్ళు తీసుకునే స్ట్రాటజీని బట్టి ఆ ఎస్ఐఎఫ్ స్ట్రాటజీ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సపోజ్ మీరు ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ తీసుకొచ్చారు, ఇప్పుడు క్వాంట్ వాళ్ళు ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్ అని తీసుకొచ్చారు. అదేంటంటే కంప్లీట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లాగే అనమాట. దాంట్లో మినిమం ఈక్విటీ అండ్ ఈక్విటీ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ లో మినిమం 80% ఈక్విటీ ఎక్స్పోజర్ ఉంటుంది. అదే ఫండ్ లో తర్వాత మనకి 20% ఈ రీట్స్ అండ్ ఇన్విట్స్ లో మనకి ఎక్స్పోజర్ ఉంటుంది. అప్ టు 25% డెరివేటివ్స్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఒకవేళ సపోజ్ అండర్ పర్ఫార్మింగ్ మార్కెట్ లో కూడా ఆ ఈక్విటీ స్టాక్స్ మీద వాళ్ళు రైజింగ్ స్టాక్స్, ఆ తర్వాత ఫాలింగ్ స్టాక్స్ మీద కూడా వాళ్ళు త్రూ డెరివేటివ్స్ యూజ్ చేసుకుని ఒకవేళ మార్కెట్ పడుతున్నా కూడా రిటర్న్స్ క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది. సో అండర్ పర్ఫార్మింగ్ మార్కెట్స్ లో మనకి అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది సార్ మన నార్మల్ ఫండ్స్. రైట్. సో ఇప్పుడు రెగ్యులర్ పిఎంఎస్ కి ఎస్ఐఎఫ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓకే సార్. రెగ్యులర్ పిఎంఎస్ అంటే మనం మాట్లాడుకున్నట్టుగా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఈ పిఎంఎస్ లో ఏంటంటే మనకి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే మినిమం 50 lakhs ఉండే ఆ పిఎంఎస్ తీసుకోలేరు. ఒక నార్మల్ ఇన్వెస్టర్ అనే వ్యక్తి ఒక 20 lakhs 30 lakhs ఉన్న వ్యక్తి పిఎంఎస్ ఆప్ట్ చేసుకోలేడు సార్. వేరే ఎస్ఐఎఫ్ మ్యూచువల్ ఫండ్స్ మనం మినిమం 100-500 ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే సరే, ఎస్ఐఎఫ్ ఇన్వెస్టర్ చూసుకుంటే మినిమం 10 lakhs ఉంటే అతను ఎస్ఐఎఫ్ ఆప్ట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న పిఎంఎస్ లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే, పిఎంఎస్ లో మనకు కస్టమైజేషన్ ఆప్షన్ ఇస్తారు సార్ వాళ్ళు. మనం ఏ స్టాక్స్ కొనాలి, మన ఏ స్టాక్స్ మనం ఎక్కువ ఎక్స్పోజర్ పెట్టాలి అనేది మనం కానీ ఫండ్ మేనేజర్ కానీ చెప్తే
అతను అదే స్టాక్స్ లో దాంట్లో ఎక్స్పోజర్ పెంచే ఛాన్స్ ఉంది. దానికి అంటే కొన్ని రూల్స్ ఉన్నాయి కానీ మరి అంత ఎక్కువ రూల్స్ కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది. వేరే ఎస్ఐఎఫ్ లో కస్టమైజేషన్ ఆప్షన్ లేదు. అదంతా స్ట్రాటజీ బేస్డ్ అనమాట. ఏఎంసీ స్ట్రాటజీ బేస్డ్. వాళ్ళు ఏదైతే స్ట్రాటజీ అనుకున్నారో అదే స్ట్రాటజీలో మన ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టు. సో దీంట్లో ఉన్న ఇంకో విషయం ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సేమ్ ఎక్స్పెన్స్ రేషియో పిఎంఎస్లో ఎట్లా ఉంటుందంటే 2 రకాలు ఉంటుంది సార్ మనకి. ఫిక్స్డ్, పర్ఫార్మెన్స్ బేస్డ్. ఫిక్స్డ్ అంటే మనకి అది ఒక 1%, 2% అట్లా ఫిక్స్ చేసేస్తారు. పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే మనకి ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది అనమాట. ఏదైనా ప్రాఫిట్స్ వస్తే షేరింగ్ ఉంటుంది. సో ఓవరాల్ గా మీరు చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే పిఎంఎస్ లో ఎక్స్పెన్స్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది. సో రిటర్న్స్ తగ్గే అవకాశం ఉంది. వేరే ఎస్ఐఎఫ్ లో చూసుకుంటే మీకు అప్ టు 2.25% సేమ్ మ్యూచువల్ ఫండ్స్ ఎట్లానో అట్లానే మనకి వచ్చే ఛాన్స్ ఉంది అనమాట. పిఎంఎస్ నుండి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ట్యాక్సేషన్ అనేది చాలా మంది అబ్జర్వ్ చేయరు. సపోజ్ పిఎంఎస్ లో ఇప్పుడు మనకి ఫండ్ మేనేజర్ మన తరపున మనం 50 lakhs మనం అప్పగిచ్చాం అనుకోండి. ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే ఒక స్టాక్ నుంచి ఒక స్టాక్ ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్లో ఉన్న స్టాక్ ఎగ్జిట్ అయ్యి ఇంకొక స్టాక్ పర్చేజ్ చేసేటప్పుడు ఈ ఎగ్జిట్ అయిన స్టాక్ ఇతను డ్రా చేయకపోయినా కూడా పిఎంఎస్ మనీ ఇన్వెస్టర్ డ్రా చేయకపోయినా కూడా అతను క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఆ ఇయర్లో పే చేసేయాలి సార్. అతను డ్రా చేయకపోయినా కూడా మనకి ఎస్ఐఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ మనం ఏంటంటే మన రిడమ్షన్ చేసినప్పుడు మాత్రమే మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది పడుతుంది. రిడమ్షన్ చేసినప్పుడు మాత్రమే. పిఎంఎస్లో అట్లా కాదు. ఫండ్ మేనేజ్ చేసే ప్రతి ఒక్క యాక్టివిటీకి ప్రాఫిట్ బుకింగ్ జరిగిన ప్రతి ఒక్క యాక్టివిటీ దగ్గర క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్ అట్రాక్ట్ అయిపోతుంది. అట్లా. సో అయితే ఇప్పుడు లాస్ట్ 6 to 7 months నుంచి అంటే మార్కెట్ లో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎస్ఐఎఫ్ పెనిట్రేషన్ దృష్టిలో ఉంచుకొని మరి ఎస్ఐఎఫ్ ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా తీసుకోవచ్చు అంటారా, లేదంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయమంటారా? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మార్కెట్ లో ఒక కొత్త ఆప్షన్ వచ్చింది, ఇంకెందుకు మనకి మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు, ఎస్ఐఎఫ్ తీసుకునేస్తే పోద్ది కదా అని చెప్పి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ని సెల్ చేసేసి ఎస్ఐఎఫ్ కొనేస్తే పోద్ది కదా అనుకుంటున్నారు సార్. అట్లా అనుకోకూడదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కి 10 లక్షలు ఉన్నాయనుకోండి సార్, మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో 10 lakhs ఉన్నాయి. అతను ఏం చేస్తున్నాడంటే 10 lakhs సెల్ చేసేసి అదే 10 lakhs తీసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మనం అట్లా చేయకూడదు. ఇదే ఎస్ఐఎఫ్ అనే న్యూ ప్రోడక్ట్ మనం ఎట్లా తీసుకోవాలంటే ఇది ఒక అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గా తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక లాంగ్ ఫండ్, ఎస్ఐఎఫ్ అనేది లాంగ్ షార్ట్ ఫండ్. దీన్ని ఎట్లా ట్రీట్ చేయాలంటే ఇప్పుడు ఇదే 10 lakhs ఉన్న పర్సన్ ఇంకెప్పుడన్నా అతను కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అడిషన్ టు 10 lakhs ఫ్రెష్ ఇన్వెస్ట్ ఇంకొక 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎస్ఐఎఫ్ తీసుకోవచ్చు. సో అతను ఒక రిస్క్ ప్రొఫైల్ ఏంది, షార్ట్ టర్మ్ డెఫినెట్ గా దీంట్లో అగ్రెసివ్ ఎస్ఐఎఫ్ అనేది ఒక అగ్రెసివ్ కేటగిరీ సార్. ఇది డెఫినెట్ గా అతని ఫైనాన్షియల్ గోల్ అనేది లాంగ్ టర్మ్ లో ఉండాలి. సో అతని రిస్క్ టేకింగ్ కెపాసిటీ అనేది హైయర్ గా ఉంటుంది జనరల్ గా. అవన్నీ ముందు అసెస్ చేసుకొని అతని రిస్క్ ప్రొఫైల్ అతని ఫైనాన్షియల్ గోల్ అసెస్ చేసుకొని ఒకవేళ అతను ఇంకెప్పుడైనా 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ 10 lakhs అడిషనల్ గా ఇంకొక 10 lakhs ఎస్ఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో పోర్ట్ఫోలియో అనేది 50% మ్యూచువల్ ఫండ్స్ 50% ఎస్ఐఎఫ్ ఉంటుంది. సో బెస్ట్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు అనమాట మనం. అప్పుడు ఏంటంటే ఒకవేళ మార్కెట్ ఫుల్ పర్ఫామ్ చేస్తుంది అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ లో బాగా మంచి రిటర్న్స్ వస్తాయి, ఎస్ఐఎఫ్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ బేర్ మార్కెట్ లో ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అండర్ పర్ఫామ్ చేస్తుంది, ఎస్ఐఎఫ్ అవుట్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో డిఫరెంట్ మార్కెట్ సైకిల్స్ లో మనకి పోర్ట్ఫోలియో అనేది ఫ్లక్చువేట్ అవ్వకుండా ఒక డైవర్సిఫైడ్ మేనర్ లో రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ ప్రసాద్ గారు. సో అసలు లాస్ట్ 6 to 7 months లో మార్కెట్లో ఎస్ఐఎఫ్ పెనిట్రేషన్ ఎలా ఉంది, ఏంటి అండ్ ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, అండ్ రెగ్యులర్ పిఎంఎస్ కి అండ్ ఎస్ఐఎఫ్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం ఎస్ఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదు అనే అంశాల గురించి చాలా చక్కగా మన ఆడియన్స్ తో షేర్ చేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.